నామానికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు మనము మగ్దలేనే మరియ కోసము కొంచెం మనము ధ్యానిస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియను మగ్దలేనే మరియ అని బైబిల్లో పిలువబడి ఉన్నది. మగ్దలేని మరియ అనగా మగదల అని మగదాను కూడా అంటూ ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆ ప్రాంతానికి ఆమె ఒకే ప్రాంతానికి చెప్పబడినది. ఆ మగదాను గలిలయ సముద్ర తిబేరియాకు 3 మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా చెప్పబడినది. ఈ మరియా ఒకవేళ ఆ ప్రాంతమునకు చెంది ఉండవచ్చు. మరియా తల్లిదండ్రులు లేకపోవచ్చు. మరి మరియ కోసము తన వంశం తెలియదు, తన బంధువులు తెలియదు. మరియ కోసం మాత్రము దేవుని వాక్యంలో మగ్దలేనే మరియాని వ్రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెకు వివాహం కూడా జరిగిందో జరగలేదు, బైబిల్లో మాత్రము వ్రాయబడి లేదు. ఆమె వయసు కూడా ఇక్కడ బైబిల్లో వ్రాయబడి లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమె ఎంతో స్వేచ్ఛగా మరి యేసును వెంబడించి ఉన్నందుకు ఆమెకు కుటుంబ బాధ్యత కూడా లేదండి. యేసును అంతగా ఆమె వెంబడించింది. కుటుంబ బాధ్యతలు ఉంటే సరిగ్గా మనం దేవుణ్ణి వెంబడించలేం. కుటుంబ బాధ్యతలు, పిల్లలు, భర్త, కుటుంబంలో ఉన్న పనులు, ఇవన్నీ కూడా కొన్ని మనకు ఉంటూ ఉంటాయి. అందు విషయంలో దేవుని సన్నిధానంలో యేసయ్యను మనము వెంబడించలేకపోతూ ఉంటాం. ఈమెకు కూడా కుటుంబ బాధ్యత అనేది లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమె కుటుంబ బాధ్యత లేనట్టుగా తెలుసుకొనవచ్చు. ఆమె తనకున్న వనరులను ప్రభు పరిచర్యకు వాడడం వల్ల ధనవంతురాలైన లేక సంపన్న కుటుంబం మంచి వచ్చినదై ఉండవచ్చు. హల్లెలూయా. ఈ మగ్దలేని మరియ చాలా ధనవంతురాలై ఉండవచ్చు, చాలా మరి అన్ని సౌకర్యాలు తనకు ఉండవచ్చు. కానీ ఈ మగ్దలేని మరియకు ఒక సమస్య వచ్చిందండి. ఏం సమస్య అది? ఇందాక మనం చదువుకున్నాం కదా, 12 మంది శిష్యులలో అపవిత్రాత్మ వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, మరి ఆ శిష్యులలో, ఆ స్త్రీలలో ఈమె కూడా ఉంటా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మగ్దలేని మరియ ఆమెకు 7 దయ్యములు ఆమెలో ఉన్నాయండి. ఒక దయ్యం పడితేనే చాలా కష్టం, కానీ ఎన్ని ఉన్నాయంట? 7 దయ్యములు ఉన్నాయంట. ఆ 7 దయ్యంలో మరి నిజంగా లూకాసు వార్త 8వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసినట్లయితే ఈమెకు 7 దయ్యములు ఉండగా 7 దయ్యములు పట్టి సాతాను శక్తుల చేత పీడింపబడినట్టుగా ఈ యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది. యేసు దగ్గరికి రాకముందే ఈమెలో 7 దయ్యములు పరిపాలిస్తూ ఉండేవి. అంటే యేసయ్యను వెంబడించక ముందే, ఇందాక నేను చదివినాను కదా, ఆమెకి ఏ బాధ్యతలు ఏవి లేవు, అయినా కూడా 7 దయ్యముల చేత ఆమె పీడింపబడుతున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మరి మనిషికి ఆ 7 దయ్యములు పట్టిన మనిషి ఏ విధంగా ఉంటుంది? ఆమె ప్రవర్తన ఎట్లుంటుంది, ఆమె చూపులు ఎట్లుంటాయి, ఆమె మాటలు ఎట్లుంటాయి,
ఆమె నడక ఎట్లుంటుంది, ఆమె యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. దయ్యాలను బట్టిన వాళ్ళని మనం చాలామంది చూస్తూ ఉంటాం. మామూలుగా మనలాగా ఉండరు వాళ్ళు. ఎంతో పిచ్చి పిచ్చి చూపులు, నవ్వడము, ఏడవడము కదండి, ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఈమెలో 7 దయ్యములు ఉన్నట్టుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. ఈమె దిగజారుటయు ఒక దయ్యమే చాలు, కానీ ఈమెను దయ్యములో లేక సేనలాగా అని ఆమెను బాధించి ఉండవచ్చును. నిజమే అండి, సేన. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో సేన అని ఒక వ్యక్తి ఆ అధ్యాయంలో ఉంటా ఉన్నాడు. అతని లోపల ఎన్ని దయ్యాలు ఉన్నాయంట? 2000 దయ్యాల చేత పీడింపబడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ యొక్క వ్యక్తిలో సేనా దయ్యములు ఉన్నప్పుడు తాను గాయపరుచుకొనుచు మనుషులతో కాక సమాధులతో ఉండేవాడు. మనుషులను బాధించి దయ్యములను పడద్రోయబడిన సాతాను దూతల ఇక అపవిత్రాత్మ అవి మానవుని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా బాధిస్తూ ఉన్నాయి. ఆమె మూర్ఛతోనూ, విరబోసిన జుట్టుతోనూ, పిచ్చి చూపులతో, అర్థం కాని కేకలతో, మనశ్శాంతి లేని, ఇతరులకు భయము గొప్పదిగా, బలహీనమైన వ్యక్తిగా ఉండవచ్చును. నిజమే అండి, దయ్యములు పట్టిన వాళ్ళు ఎట్లుంటారు? సేన పట్టిన వాడు ఏ విధంగా ఉన్నాడు? మనుషులను చూస్తే భయం. సమాధులలో తల్లిదండ్రులు తెలియదు, అన్నదమ్ములు తెలియదు, బంధువులు తెలియదు, ఇంట్లో ఉండి చక్కగా మరి ప్రవర్తించేవాడిగా ఉండరు కదండి. వాళ్ళు ఉండేదంతా ఒక పిచ్చి చాస్టల్. సరిగ్గా తల దూసుకోరు, వీరబోసుకున్న జుట్లు, సరిగ్గా శారీ కట్టుకోరు. ఏ విధంగా ఉంటారు? ఒకసారి మెంటల్ వాళ్ళని చూసిర్రా మీరు? పిచ్చి పట్టిన వాళ్ళని చూసిర్రా? మెంటల్ హాస్పిటల్ అది ఎక్కడుంది తెలుసా? ఎర్రగడ్డ దగ్గర ఉంటుంది. నేను పుట్టి పెరిగింది అక్కడనే. టీబీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్. అక్కడ నేను పుట్టి పెరిగి తిరిగి అన్నీ ఉండేదాన్ని. ఇక మెంటల్ హాస్పిటల్ పోయి చూసేదాన్ని పిచ్చోళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారని. పెద్ద గేట్ వేసేది. వాళ్ళు అనేది చూస్తుంటే, రంధ్రంలో నుంచి చూస్తుంటే, ఏం చూస్తున్నావే అని అనేది, దా అనేది. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే, ఆ డస్ట్బిన్లో అన్నం వేస్తే అది తీసుకొని తింటారు. ఇట్లా అన్ని వెంట్రుకలు, సరిగ్గా బట్టలు ఉండయి, చినిగిపోయి భయంకరంగా వాళ్ళు ఉంటారు. ఆ విధంగా సేన పట్టిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించిండో ఈ మగ్దలేని మరియ కూడా అదే విధంగా ఉండొచ్చు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసు దేవుని రాజ్యం సువార్త ప్రకటిస్తూ ప్రతి పట్టణంలో, గ్రామంలో సంచారము చేసినప్పుడు యోహానా, సూసన్నతో కూడా మగ్దలేని మరియ స్వస్థత పొందిన స్త్రీ, యేసు ఆమెలోని 7 దయ్యములు వెలగొట్టినట్లు మరి లూకా సువార్తలో 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మగ్దలేని మరియ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మరి ఆయన దేవుని రాజ్యం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి అక్కడ గ్రామంలో సంచరిస్తూ అనేకులకు సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఈ మగ్దలేనే మరియ యేసు ప్రభువారికి కనబడి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ముట్టి స్వస్థపరిచిండు. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు కూడా మరి అక్కడ ఉంటా ఉన్నారు, శిష్యులు కూడా అక్కడ ఉంటా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఏం చేసిందంటే, మగ్దలేని మరియ స్వస్థత పొందిన
వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు చేత స్వస్థత పొందింది. 7 దయ్యములు వెలగొట్టినట్లు లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో రాయబడినట్లు ఉన్నది. వేరే స్త్రీల కంటే ఈమె పరిస్థితి భిన్నముగా ఉన్నది. యేసు తన అధికారముతో కూడిన స్వరముతో ఆజ్ఞాపించగానే ఒక అద్భుతము అక్కడ జరిగింది. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఆమెలోని దయ్యములు పారిపోయి స్వస్థత చిత్తురాలైంది. దేవుని నామానికి స్వస్థత పొందింది. యేసుకు మంచి శిష్యురాలైంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ముట్టి స్వస్థపరచగానే ఆమె స్వస్థత పొందింది. స్వస్థత పొందగానే ఆమె యేసుకు మంచి శిష్యురాలయ్యిందండి. దేవుని అందరి స్త్రీల కంటే ఈమె మరి దేవునికి దగ్గరగా అయింది. ఆమె అనుగ్రహింపబడిన స్వస్థకై ఆమె ఎంతో కృతజ్ఞత కలిగి జీవించినది. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు ఆమె పట్ల స్వస్థత చేసిన ఆ ప్రభువుకి, ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో కృతజ్ఞత కలిగి ఆమె జీవించింది. ఈనాడు మన పట్ల కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం. బ్రతికినమంటే ఆయన కృప. దినములు చెడ్డవి. ఈ భయంకరమైన లోకంలో నిన్ను, నన్ను, మనల్ని అందరినీ దేవుడు తన రెక్కల చాటున మరుగుపరిచి మన కష్టాలలో, బాధలలో, ఇరుకులలో, మన అనారోగ్య పరిస్థితిలో దేవుడు ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆదుకుంటా ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. గత 6 రోజులు యేసయ్య మన పట్ల ఎన్నో కార్యాలు చేసిండు, ఎన్నో అద్భుతాలు చేసిండు. ఆయనకు మనము కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. మరియమ్మ కూడా స్వస్థత పొందింది. యేసయ్యకు, ఆయన నామానికి, ఆ ప్రభువారిని వెంబడిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరి దాకా యేసయ్యను ఆయన పరిచర్యంలో కొనసాగింది. ఎక్కడ కూడా ఆగలేదు. ఆమె స్వస్థత పొందింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఆఖరి వరకు కూడా యేసయ్యను వెంబడిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందు గురించి ఇక్కడ గొప్ప విడుదల పొందినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మగ్దలేని మరియా గొప్ప విడుదల పొందిందండి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధానంలో గొప్ప విడుదల మనము పొందాలి, స్వస్థత పొందాలి. సాతాను బంధకాల చేత, మంత్రాలు బంధకాల చేత, చాతబడి బంధకాల చేత అవి మనకు కనబడవు. మనం మంచిగానే ఉన్నాయో అనుకుంటాం, కానీ వాడికి తెలుసు ఏ టైంలో ఎవరిని హింస పెట్టాలి. అదే మనం మంచిగానే ఉంటామండి, మనం ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం. ఒక్కొక్కసారి గాలి వలె ఇంట్లో దూరి మనని పరిశాన్ చేసిస్తాం. మన ఇంట్లో గొడవలు, ఒకరికొకరు మనశ్శాంతి ఉండదు. భర్తను చూస్తే కోపం, భార్యను చూస్తే కోపం, నా మాటనే గెలవాలి. చిన్న విషయాలే, భార్య భర్తలు మంచిగా ఉంటారు. ఆ చిన్న చిన్న విషయాలలో సాతాన్ గాడు ఏం చేస్తాడు? గృహాలలో పెద్ద తుఫాన్ లేపుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మగ్దలేనే మరియాకు ఏ విధంగా విడుదల దొరికిందో ఈరోజు మన కుటుంబంలో కూడా విడుదల పొందాలి. హల్లెలూయా. ఆయన కృతజ్ఞత కలిగి మనం జీవించాలి, ఆయనను సేవించాలి. ఆయన పరిచర్యలో ఆఖరి వరకు ఆమె కొనసాగింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎవరేమనుకున్నా, కానీ ఆమె మాత్రం దేవుణ్ణి వెంబడించక మానలేదు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ఉంటూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, యేసయ్య ఏమేమి పరిచర్య, ఏమేమి సువార్త ప్రకటిస్తున్నాడో
అవన్నీ కూడా మరియమ్మ గమనిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. నిజమే అండి, బైబిల్ గ్రంథంలో 6 మంది మరియలు ఉన్నారు కదండి. 6 మంది మరియలలో ఈ యొక్క తల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయిన మరియ, రెండోదే మగ్దలేని మరియ. కాబట్టి 6 మంది మరియలలో ఈ మగ్దలేని మరియను చాలా దేవుడు గొప్పగా ఆశీర్వదించిండు. అదే మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం మనం చూసుకుందాం. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ మగ్దలేని మరియ, వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసేపు అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఇక్కడ ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనను పరిచారం చేసిన వారు, నీకు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతరుల స్త్రీల అనేకులు వారిలో ఉండిరి. ఆ దినమున సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసయ్యను మరి మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసేపు అనబడిన తల్లి అయిన మరియయు, సలోమియు ఉంటా ఉన్నారు. అంటే మనుష్య కుమారుని సేవ చేయుటకు తనకు మరి ఇక్కడ ఉంటా ఉన్నారు చాలామంది. కొంతమంది స్త్రీలు, కొంతమంది శిష్యులు, దాంట్లో మగ్దలేని మరియ కూడా ఈ స్త్రీలలో ఉంటా ఉన్నది. మనుష్య కుమారుని సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి. నిజమే, కొన్ని సంఘాలలో మనం చూసినట్లయితే కొంతమంది బ్రదర్సే కానీ, కొంతమంది సిస్టర్సే కానీ, ఏమైనా బిడ్డలు దేవుని పరిచర్యలు చేయడానికి ముందుంటూ ఉంటారు కదండి. దేవుని బిడ్డలను పరిచర్య. అట్లనే ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే మరి అక్కడ కొంతమంది స్త్రీలలో, కొంతమంది శిష్యులలో ఈ మగ్దలేని మరియ మనుష్య కుమారునికి సేవ చేస్తూ ఉన్నది, పరిచర్య చేస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మగ్దలేని మరియ మరే తన కృతజ్ఞత తెలుపుతా ఉన్నది. దేవుడు నా పట్ల చేసిన మేలుకు అనుక్షణం ఆమె కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నది. మన పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేసిండండి, అద్భుతాలు చేసిండు, ఆశ్చర్య కార్యాలు చేసిండు. కానీ మనము జీవించినంత కాలం కూడా యేసయ్యను మనం మరవద్దు. హల్లెలూయా. ఆయనకి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనుష్య కుమారునికి ఆమె సేవ చేస్తూ ఉన్నది. యేసు ఆమెను నిజమే సాతాను బంధకముల నుండి, పాప బంధకముల నుండి విడిపించిన సమయాలలో ఆమె గొప్ప సద్గుణాలు ఆమెలో ఉంటా ఉన్నాయి. పాప బంధకాలు, సాతాను బంధకాలు అన్నిట్ల నుంచి విడిపింపబడిన ఈ మగ్దలేని మరియలో ఒక మంచి గుణలక్షణాలు ఆమెలో ఉంటా ఉన్నాయి. యేసయ్యను వెంబడించినప్పుడు మన హృదయంలో ఏముండాలండి? మంచి గుణాలు కలిగి ఉండాలి. ఆ గుణాలు ఏంటంటే ఆమె మరి ప్రేమ, త్యాగము, ఇంకా ధైర్యము, ఇవన్నీ వాటిని ఆమెలో మరి చూస్తూ ఉన్నాం. ఏమున్నదండి? ప్రేమ, త్యాగము, ధైర్యము. ఆమెలో పాప బంధకం వెళ్ళిపోయింది, సాతాను బంధకాల నుంచి విడిపింపబడ్డది, చీకటి నుంచి, అపవాదు నుంచి. ఆమె యొక్క ప్రవర్తన ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న ఈ మగ్దలేని మరియను దేవుడు అద్భుత కార్యం చేసిండు. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఆమె జీవిస్తూ ఉంది. ఇతరుల స్త్రీల కంటే ఈమె యేసయ్య చెప్పే మాటల మీద మనసు పెట్టింది. ఆమెలో మంచి గుణ లక్షణాలు ఉంటున్నాయి.
ప్రేమ, త్యాగము, ధైర్యము. యేసయ్య నమ్ముకున్నప్పుడు నీకు ధైర్యం ఉండాలి. నీ మాటలో ధైర్యం, నీ చూపులో ధైర్యం. నువ్వు ఏ తప్పు పనులు చేస్తలేవు, నువ్వు దేవుని వెంబడిస్తున్నావు. ప్రార్థన జీవితం, వాక్య జీవితం, సావాసం కలిగిన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు. ఇంకా నీకు భయం ఎందుకండి? ఎవరన్నా ఏమన్నా అంటారో ఏమో అని ఏమాత్రం మనము ఆలోచించకూడదు. ధైర్యంగా ఈమె ఉంటా ఉన్నది. ఆమెలో యేసయ్య ప్రవహింప చేశాడు. మానవుని జీవితంలో అన్నిటికంటే గొప్ప దీవెన పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విడుదల పొందుటయే. అందుకొరకు యేసయ్య దివిని విడిచి భువికి వచ్చాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈమె జీవితంలో అన్నిటికంటే గొప్ప కార్యం ఆమెలో ఉంటా ఉన్నది. ఏం కార్యం అది? ఒక దీవెన ఆమె పొందినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉన్నాం. ఒక దీవెన పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి ఆమె విడుదల పొందింది. దేవుని నామానికి స్తోత్రం. అంటే పాపంలో, శాపంలో, మరణంలో అదే పరిస్థితిలో ఉంటే ఆమె ఏమైపోయేది? మరణించేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి అప్పగించాడు. మరణము వరకు, అంతం వరకు దేవుడు నీతో ఉంటాడు, నీ పనులలో ఉంటాడు. నువ్వు వెళ్తుండగా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఈ మధ్యలో యవన బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, భయపడతా ఉంటారు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అన్నిటి విషయంలో, కుటుంబం అన్నిటి విషయంలో కూడా దేవుడు మరి విడుదల ఇస్తూ ఉన్నాడు. ఈ మగ్దలేని మరియా ఆమెకు పాపం నుంచి, శాపం నుండి, మరి ఇక్కడ ఆ యొక్క మరణం నుండి విడుదల పొందింది. అందుకు యేసయ్య ఏం చేసినట? దివిని విడిచి భూమికి వచ్చాను. హల్లెలూయా, భూమికి వచ్చినాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి ఈ పాపలోకానికి వచ్చిండు. ఎందుకండి? నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, నిన్ను దీవించడానికి, నన్ను దీవించడానికి, మన పాపాలు పోగొట్టడానికి, మన శాపాలు పోగొట్టడానికి, మనని మరణం నుంచి విడుదల ఇవ్వడానికి, దయ్యాల చేత పీడింపబడిన వారికి, మరి ఎంతమంది ఈ యొక్క సమస్య ద్వారా బాధపడుతుర్రో దేవుడు యేసయ్య ఈరోజు నీ దగ్గరికి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి మగ్దలేని మరియకు దేవుడు అద్భుతమైన విడుదలిచ్చిండు. అందుగురించే మనుష్య కుమారుని సేవ చేసి తనకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అదే మరి మార్కు సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోఫా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుచుండిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ దేవుని వాక్యం చూడండి. సిలువ యొద్ద నిలబడినది మగ్దలేని మరియ. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయిన మరియ, మగ్దలేని మరియ, కొంతమంది శిష్యులు అక్కడ నిలబడి ఉంటా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి యేసుక్రీస్తు ప్రభువారి సేవలు ఆమె ముందుండేది. ముందున్న స్త్రీ, పరిచర్యలో ముందుండేది. దేవుని నామానికి స్తోత్రం. ఆమె పరిచర్య చేస్తుంది కదా, నేనెందుకు చేయాలి అని వెనకకు పోలేదు ఆమె. దేవుడు పనిలో ఆమె ముందుండిన స్త్రీ ఎవరు? మగ్దలేని మరియ. ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతున్న ఆ సిలువ పైన, ఆ ఎండలో, అక్కడ కూడా ఈ యొక్క యోహాను సువార్త 19:26 వచనంలో అక్కడ కిందికి చూసి అక్కడ తన ప్రియమైన మరి యోహాన్ అక్కడ ఉంటా ఉన్నాడు, శిష్యుడు. అప్పుడు ఆయన ఆదరణకర్తగా తల్లి విషయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో
నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగిస్తున్న సమయాలలో కూడా మగ్దలేని మరియ అక్కడ ఉంటా ఉన్నది. ఆమె ఆలోచన, ఆమె తలంపు, ఆమె హృదయం అంతా యేసయ్యను చూస్తుంది. ఆ బాధ, ఆ వేదన, ఆ యేసయ్య ఆ ముళ్ళ కిరీటం, ఆ చేతులలో మేకులు, ఆ ప్రక్కలో బల్లెపు పోటు రక్తముగా కారుతా ఉన్నది. ఆయనను చూస్తూ ఉన్నది. మనసులో ఎంతో వేదన, బాధ, దుఃఖము, ఆ మనసులో చాలా దుఃఖంతో పెట్టుకొని ఆ మరియా చూస్తూ ఉన్నది. యేసయ్య తల్లి కూడా చూస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉంది. లోపల పెద్దగా ఏడిస్తే అక్కడ రోమేలు అక్కడ ఉన్నారు కదా, అక్కడి నుండి త్రోసివేస్తారేమో అని పెద్దగా గట్టిగా ఏడవకుండా నెమ్మదిగా మనసులో దుఃఖపడతా ఉన్నది. దేవుని బిడ్డలారా, నిజమే ఆమె గొప్ప ప్రేమ కలిగిన మరియమ్మను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మగ్దలేని మరియ మరి నిజమే సువార్తలలో 14 సార్లు అక్కడ ప్రస్తావించబడినది. ఆమె అనేక సార్లు ఇతర స్త్రీలు కలిసి ఉంటా ఉన్నది. వారితో పాటు చెప్పబడడం చూస్తున్నాం. ప్రతిసారి ఆమె మొదటి వ్యక్తిగా వ్రాయబడింది. కావున ఆమె ఇతరులతో కలిసి ఉండే స్త్రీ, అంతకంటే ముందు ఉండే స్త్రీ, దైవభక్తి కలిగి యేసును వెంబడించిన స్త్రీలలో ఆమె మొదటిగా వ్యక్తిగా పేర్కొనబడింది. భక్తి కలిగిన స్త్రీలలో ఎవరు ఆమె కంటే ముందున్నవారు కాదు. హల్లెలూయా. చాలామంది భక్తి ఉంటుంది కదండి, దేవుని శక్తి ఉంటుంది, దేవుని అడుగుజాల్లో నడుస్తారు, దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి నడుస్తుంటారు. ఎందుకంటే యేసయ్య నన్ను చూస్తున్నాడు, ఆయన సన్నిధానంలో ముందు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, సేవ చేయాలి, ఎవరితో నాకేం పని అని సిగ్గుపడకుండా పరిగెత్తుకొని దేవుని సన్నిధానంలో ముందు ఉన్న స్త్రీ. ఇతరుల స్త్రీల కంటే ఆమెను దేవుడు మరి అన్నిట్లో దేవుడు సేవలో మరి ముందు కలిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ మగ్దలేని మరియ విషయంలో ఎందుకు మీకు చెప్తున్నానంటే, దేని విషయంలో మనం భయపడడానికి వీలేదు. దయ్యాల చేత మనం ఒక దయ్యము మనని ఏం చేస్తుంది? మన హృదయాలను మార్చేస్తుంది, మన తలంపును మార్చేస్తుంది. దేవుని ఆలయానికి పోకుండా ఏదో చిన్న కడుపు నొప్పో తలనొప్పో లేకపోతే కుటుంబంలో దానికి మనం లోబడకుండా దేవుని సన్నిధానంలో దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు సేవలో ముందుండేలాగిన పరిగెత్తుకొని మనం రావాలి. దేవుడు ఈ మగ్దలేని మరియను కూడా ఆ విధంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. లూకాసు వార్తలో కూడా 8:3 ఈ స్త్రీలు తమకు కలిగిన ఆస్తిలో యేసు శిష్యులకు ఉపచారం చేసిన వారుగా చెప్పబడింది. యోహానా, సుసన్న గొప్ప స్త్రీలు, వీరితో మగ్దలేని మరియ కూడా తనకున్న వనరులతో యేసు వెంట ఆయా ప్రదేశంలో గలిలయ అంతటా వెళుతూ ఉపచారము చేసింది. మార్కు సువార్త 15:40 వీరు యెరూషలేము వరకు కూడా వెంబడిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. స్త్రీలు అయినప్పటికీ బంధకాలు లేకుండా మరి ధనాన్ని తమకే మరి స్త్రీలంతా పరిచర్య కొరకంట ఉపయోగించిండ్రు ధనాన్ని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిందే కాకుండా తన కలిగిన ధనము కూడా తన సేవకు ఉపయోగింపబడింది. సేవకి ఇచ్చిండ్రండి. సేవ పరిచర్య ఎక్కువ జరగాలి అని వాళ్ళ కలిగిన ఆ ధనంలో నుండి సేవ కొరకు ఇవ్వబడింది. దేవుని నామానికి స్తోత్రం. మన సేవ అభివృద్ధి చెందాల. మన సేవకు కూడా ఎన్నో ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి కదండి. దానికి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడున్న స్త్రీలు కూడా సేవ కోసము తన ధనాన్ని ఉపయోగించిండ్రు. దేవుని నామానికి స్తోత్రం.
చాలామంది స్త్రీలు కూడా ఎక్కువ మటుకు స్త్రీలు దేవునికి ఇచ్చేవారిగా ఉంటారు. మంచి గుణ లక్షణాలు దేవునికి ఇచ్చి చూడండి, తర్వాత మీరు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. అందు గురించి యేసుక్రీస్తు ప్రభువారు కానుక పెట్టే దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడంట? పార చూస్తూ ఉన్నాడంట. ఒక పేద విధవరాలు 2 కాసులు ఆ యొక్క కానక పెట్టెల వేయడం చూసిండు. కాబట్టి ఆ విధంగా ఇక్కడున్న స్త్రీలు కూడా పరిచర్య కొరకు వినియోగించిండ్రు. సమయాన్ని కూడా ధనాన్ని, శక్తిని, అవకాశాలను తమను విమోచించిన ప్రభు సేవకై వాడబడ్డారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయం దొరికినప్పుడు ప్రభు సేవలో మనము వాడబడాలి. కాబట్టి మీ సిలువ దగ్గర ఉండి యేసును కనిపెట్టుకున్న శిష్యులలో మరి ఈ మగ్దలేని మరి అక్కడ ఉంటా ఉన్నది. రోమా సైనికులు భయపడి పారిపోగా మగ్దలేని మరి ఆమె బృందం యేసును విడిచి పెట్టలేదు. రోమా ప్రభుత్వం అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? భయపడి అనేకులు అక్కడ పరిగెత్తినట్టు, కానీ మరియమ్మ మాత్రం ధైర్యంగా అక్కడ ఉంటా ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి మనసు ఏ విధంగా ఉన్నదో, ఎవరి మనసు ఏ విధంగా కృంగిపోయిందో, ఎవరి మనసు భయముతో వెళుతున్నారో వారి హృదయాలను దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు వారిని గమనిస్తూ ఉన్నాడు, వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మాత్రము ఏమాత్రము భయపడడానికి వీల్లేదు. అటు ఇటు ఇటు అటు మనము భయపడుకుంటూ పరిగెత్తడానికి వీల్లేదు. యేసయ్య దగ్గరికి ఉండండి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా యేసయ్య సిల్వ దగ్గర, ఆయన ఆలయంలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు, మరియమ్మ మాత్రం అందు గురించే ముందుగానే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆమెలో ప్రేమ, త్యాగము, ధైర్యం ఉన్నది. ఎప్పుడైతే దయ్యాల చేత విడుదల పొందిందో ఆ ధైర్యం వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి యొక్క ధైర్యం, అందరు పారిపోయినా కానీ ఈమె మాత్రము పారిపోలేదు. గలిలయ నుండి వెంబడించిన స్త్రీలలో, సిలువ దగ్గర దూరంన నిలువబడి చూస్తున్న స్త్రీలలో మరియ కూడా ఒకతే. వారు ఏమి చేయలేని నిరాశంగా మరి ఉన్న తమ దుఃఖాన్ని దిగమింగుతూ యేసు అనుభవిస్తున్న బాధలో వారు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. వారు ఇతరుల వల్లే పారిపోలేదు, దాచుకోలేదు, కానీ ధైర్యంగా సిలువ దగ్గర ఎంత మరి వీలైన అంత దగ్గరగా ఉండి దేవుడు ఆ సిలువ పైన బాధ వాళ్ళు చూస్తూ ఉన్నారు. మగ్దలేని మరియ యేసు కూడా మరి మృత దేహాన్ని దించి యోసేపు మరియ నికోదేము సమాధిలో ఉంచే వరకు అక్కడనే ఉండి, సమాధి ఎలా చేశారో, ఎక్కడ పెట్టారో అని చూసి చివరిదాకా ఉంది. మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 55 వచనము, 56, 61 వచనంలో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి దేహము దించే వరకు ఆ దేహం ఎక్కడ పెడతారు, ఎక్కడ తీసుకెళ్తారు, ఏమి చేస్తారు, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఒకసారి చదవమ్మ 27వ వచనం. 27వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 27, 55వ వచనం. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు యేసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహము తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి
వెళ్ళిపోయెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేహము ఆయనని ఎక్కడ ఉంచిండ్రో అవన్నీ కూడా మరి కొంతమంది శిష్యులు కొంతమంది అక్కడ ఉన్నారు. మరి ఇక్కడ సీమోను మరి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ యొక్క దేహాన్ని అడగడానికి పిలాతు వద్దకు వెళ్తారు. అయ్యా, దేహము మాకు ఇవ్వండి, మేము పాతి పెట్టుకుంటాము అని పిలాతును అడిగినప్పుడు పిలాతు ఆజ్ఞాపించాడు. కానీ ఈ యొక్క మరియమ్మ మాత్రము ఆ యొక్క దేహాన్ని ఏం చేస్తారు, ఎక్కడ పెడతారు, ఎక్కడ ఉంచుతారు అని ఆమె అన్నీ గ్రహిస్తుందండి. హల్లెలూయా. నిజమే, ఒక మనిషి చనిపోయినప్పుడు మరి అక్కడ జరగనైన భూస్థాపన కార్యక్రమంలో అన్నిట్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఏమేం జరుగుతారో, ఏ స్థలంలో పెడతారో. అట్లనే మరియమ్మ కూడా చూస్తూ ఉన్నది. ఎందుకంటే మరియమ్మ వెళ్ళడానికి, హల్లెలూయా, ఆమె వెళ్ళడానికి యేసును అంటి పెట్టుకున్న శిష్యులు మరి ఇక్కడ ఉంటా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈమె కూడా ఇంటికి వెళ్ళి విశ్రాంతి దినమున ఆచరించి సుగంధ ద్రవ్యములు సిద్ధపరిచి ఆదివారమున పెందల కాడ లేచి సమాధి తోట దగ్గరికి బయలుదేరేను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ సమాధి తోట దగ్గరికి ఈమె వెళుతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని తీసుకుపోయి చక్కగా శుభ్రంగా పెట్టి ఆయనను అంటే మనం ఏం చేస్తామో మట్టిలో పాతి పెడతాం. మట్టిలో పెట్టి పెట్టెలో పెట్టి మట్టిలో వేసి పూడ్చేస్తాం కదండి. ఆ యొక్క మరి యెరూషలేం ప్రాంతంలో ఆ కాలంలో ఆ విధంగా పెట్టేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు, ఒక గుహలాగా చేసి అక్కడ ఒక రాయి పెట్టి ఆ రాయిలో ఏం చేసేవాళ్ళంటే రుమాలతో చుట్టి అక్కడ పండబెట్టేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేసిర్రు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా ఎత్తుకపోతారేమో లేకపోతే ఆయన లేస్తాడేమో అని ఒక పెద్ద రాయి అడ్డం పెట్టేస్తారు. కానీ ఇక్కడ మరియమ్మ తలంపంతా ఏమున్నది, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి. 3 రోజులైంది. 3 రోజులైన సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే నిజమే అండి, లాజరు చనిపోయాడు. ఎన్ని రోజులైంది? 4 రోజులు కదా. 4 రోజులు చనిపోయిన తర్వాత అక్కడ మార్తా మరియలు యేసుప్రభు మాటలు విన్నారు, అన్నీ విన్నారు, కానీ నమ్మకం పెట్టలేరు. యేసయ్యా, నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి యేసుప్రభు కూడా ఏడ్చిండట. అయ్యో, ఇంతే నా వీళ్ళ విశ్వాసము అని. దేవుని నామానికి స్తోత్రం. 4 రోజులు వాసన బట్టి మురిగిపోయి కుళ్ళిపోయి పురుగులు బట్టి భయంకరమైన వాసన, ఆ యొక్క శవాన్ని కూడా ముట్టడానికి వీలు కాని పరిస్థితిలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి అక్కడ దేవుని మహిమపరచబడడానికి అనేక శిష్యులు, మనుషులు, మార్త మరియమ్మలు అక్కడ ఉంటా ఉన్నారు. లాజరు బయటికి రానంగానే ఆయన ఏం చేసిండు, చక్కగా లేచి ఆ రుమాలు చేత బయటకు వచ్చేసిండు. రుమాలన్నీ కట్టబడ్డాయి, అన్నీ విడిపింపబడ్డాయి. హల్లెలూయా. నిజంగా అండి, దేవుని సన్నిధానంలో చాలా శక్తివంతమైనది. ఆయన మాటలో శక్తి, ఆయన చూపులో శక్తి, ఆయన వస్త్రంలో స్వస్థత, ఆయన ఊములో స్వస్థత. ఎంత గొప్ప యేసయ్యను మనం పట్టుకున్నామండి, ఇంకా భయం ఎందుకు కదా అండి. ఏ దయ్యాలైనా, ఏ మంత్రాలైనా, ఏ కష్టాలైనా, ఏ సమస్యలైనా అన్ని విడుదల. ఈ యొక్క మరియా, మగ్దలేని మరియా, ఆమె యొక్క గుణమంతా, ఆమె తలంపంతా ఎటుందంట, సమాధి తోట దగ్గరికి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదే మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో,
ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగేను. ఉమ్. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా నుండెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు పునరుద్ధానుడై మొదట చూచిన గొప్ప స్త్రీ ఎవరండి? మగ్దలేని మరియ. దేవుని నామానికి స్తోత్రం. ఆమె ఉదయాన్నే లేచి సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకొని సమాధి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిందంట? తెల్లవారుజామున. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ రోజు 10 days 11 days 5 days 3 days చేస్తారు. వెళ్తారా? వెళ్ళరా? సమాధి దగ్గర వెళ్తారు అంటే రాత్రి తెల్లవారుజామున పోయి కూర్చుంటారు ఆడ. అమ్మో నేను ఒక్కదాని పోతే ఏం లేదు, ఇంకా రండి మీరు అందరం పోదామని. ఒకవేళ లేచి కూర్చుంటే భయం కదా అండి, అసలు. కానీ ఇక్కడ మగ్దలేని మరియ కొంతమంది స్త్రీలు కదా అండి సుగంధ ద్రవ్యములను తీసుకొని వెళ్ళిండ్రంట. దేవుని నామని అక్కడ వాసన బట్టి ఉండొచ్చు, కుళ్ళిపోయి ఉండొచ్చు, ఎంత భయంకరమైన ఆ శవం ఉండొచ్చు. అయినా కూడా మరి మగ్దలేని మరి అక్కడ వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం. సమాధి తోట దగ్గరికి వెళ్ళింది. అంటే బైబిల్లో ముఖ్యమైన 4 ఉన్నాయి. దానికోసం నేను ఏమి వివరించాను అంటే, దేవుని తోటయందు అభిషేకింపం నొందిన కెరూబులుగా ఉండిన పడిపోయిన దూత అక్కడ మరి తోటలో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా తూర్పున వేసిన ఏదైనా తోటలో కూడా ఆదామవ్వలు అక్కడ పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. గెత్సెమనే తోటలో యేసు మన పాపముల నిమిత్తం ప్రార్థించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి అరిమత్తయి యోసేపు సమాధి ఉన్న తోట యేసును సమాధి చేశారు. యోహాను కూడా మరి 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో, దేవుని తోటలో అభిషేకం నొందిన కెరూబులు గర్వించి క్రిందికి పడద్రోయబడింది. ఏదేను తోటలో ఆదాము అవ్వ పాపం చేసి తోలివేయబడ్డారు. గెత్సెమనే తోటలో యేసయ్య పడిపోయిన మానవుని కొరకు మనుషుల పక్షంగా ప్రాయశ్చిత్తము ప్రార్థన చేశారు. అరిమత్తయి యోసేపు సమాధి ఉన్న తోటలో యేసయ్య మరణంను గెలిచి లేచాడు. దానికి సాక్షి మగ్దలేని మరియ. ఎందుకనగా ఆమె యేసు శిలువ మీద మరణించడం చూసింది, సమాధి చేయబడడం చూసింది, పునరుద్ధానుడైన యేసును చూసింది. మార్కు సువార్త 15:40-47 వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో మరి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఒకసారి చదవమ్మా. 16:9 వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. చాలండి. 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఇక్కడ క్రైస్తవ మరి లోకమునకు వెళ్ళే ముఖ్యమైన ఆధారమైన యేసు పునరుద్ధానానికి ప్రపంచంలోనికి గొప్ప నిరీక్షణాస్పదమై మృతుల పునరుద్ధానానికి మగ్దలేని మరియ మొదట వీక్షించింది. ఆమె భక్తిని, విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని దేవుడు గౌరవించాడు. పునరుద్ధానం విషయంలో మొదట చూసి వ్యక్తిగా, సాక్షిగా ఆమె అవకాశము అనుగ్రహించాడు. తెల్లవారగానే వచ్చి చూసి సమాధిలో యేసయ్య దేహం లేనందుకు మరి ఆమె ఏం చేస్తున్నది? ఏడుస్తా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినట్టు 3వ దినమున లేపబడి సమాధి దగ్గర ఉన్న యొక్క రాయి తొర్లింపబడ్డది. అక్కడ ఆయన ఉంటా ఉన్నాడు. మరియమ్మ అక్కడ వెళ్ళింది, చూసింది. అమ్మ ఏడుస్తుంది. మరియమ్మ ఏడుస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతా ఉన్నాడు. అడిగిన సమయానికి నిజమే
యేసుక్రీస్తు ప్రభువారు దేహాన్ని ఎవరో ఎత్తుకపోయిండ్రు అని. అంటే ఆయనను గుర్తుపట్టలేదండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను గుర్తుపట్టలేదు కనుక ఆమె ఏడుస్తూ ఉన్నది. ఆఖరికి యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు. ఒకసారి 11వ వచనం చదవండి. అయితే మరియా సమాధి ఎదుట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే సమాధి దగ్గర ఈమె వెళ్ళి ఏడుస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పేతురు యోహాను దగ్గరికి వెళ్ళింది. ఆ ఇద్దరు శిష్యులను మగ్దలేని మరియ తిరిగి సమాధి దగ్గరకు వచ్చారు. ఆమె చెప్పినది నిజమని చూశారు. అందరూ తిరిగి వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ మాత్రము వెళ్ళలేదు. ఏడుస్తూ అక్కడే ఉన్నది. ఇద్దరు దేవదూతలు కనబడి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. ఆమె కన్నీటిని బట్టి వారు దేవదూతలని కూడా గ్రహించలేదు. మరియ యేసును చూసి తోటమాల అనుకొని, అయ్యా, ఆయనను ఎక్కడ ఉంచుతారో నాతో చెప్పుము అని మరియమ్మ అడుగుతా ఉన్నది. నాతో చెప్పమంటాడు. నేను ఆయనను ఎత్తుకొని పోదును అని చెప్పాను. ఆమె భక్తి, ఆమె ప్రేమ శవాన్ని మోయలేనని కూడా లెక్క చేయలేదు. 3 రోజుల తర్వాత కుళ్ళి ఉండుట కూడా ఆలోచించలేదు. తన స్త్రీ మరి అని తన బలహీనురాలని కూడా మర్చిపోలేదు. దేవుని మరియ పిలుపు వినగా దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మరియమ్మ ఆమె ధైర్యం చూడండి. యేసయ్యని ఎక్కడ ఉంచిండ్రో ఆయనని నేను తీసుకొని వెళ్తా, ఎత్తుకొని పోతా. ఆ కుళ్ళిపోయిన శవము కూడా ఎట్లా ఎత్తుకొని పోతుందండి, ఎట్లా తీసుకొని పోతుందని కూడా ఆమె గ్రహించలేదు. ఆ దూతలు ఆమెను మరి అమ్మ ఎందుకు ఏడుస్తా ఉన్నాడు. తర్వాత యేసయ్య కూడా అక్కడ వచ్చి అంటా ఉన్నాడు, గుర్తుపట్టలేదు యేసయ్యను. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనము చాలా ప్రేమించాలండి. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచిండు. ఆమె గుర్తుపట్టి ఏమంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పేరు రబ్బుని, బోధకుడా అని పిలిచింది. తాను లేచిన సంగతి ఇతరుల శిష్యులతో చెప్పుమని పునరుత్థానుడు సందేశాన్ని మగ్దలేని మరియ ద్వారా యేసు పంపాడు. దేవుని నామానికి స్తోత్రం. మగ్దలేని మరియ ఒక సాక్షిగా జీవించిందండి. నేను లేపబడ్డానని అందరికి వెళ్ళి చెప్పుము అన్నది. అంటేనే ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూసింది, వెళ్ళింది, అనేకుల కోసం ఆమె సాక్ష్యం చెప్పింది. దేవుని నామానికి స్తోత్రం. మనం కూడా ఈ దినాలలో ఎన్నో వింటా ఉన్నాం కదండి. ఆమె ఎంతో మరి అచ్చి ఉన్నది, కానీ గొప్ప ఇచ్చింది. దేవుని ప్రేమ గొప్ప స్వస్థత పొందింది, గొప్ప పరిచర్య చేసింది. మనలను కూడా యేసు సాతాను నుండి, పాపం నుండి విమోచించలేదా? అయితే మనము మన శక్తి కొలది ఆయనను ప్రేమించాలి, సేవించాలి. ఆయన పునరుద్ధానైన శక్తి మన జీవితంలో అనుభవించాలి. ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వాలి. రోమన్ క్యాథలిక్ కూడా మరి ఈస్టర్ను మరి ఈ విధంగా జరుపుకుంటా ఉన్నారు. ఈస్టర్ మరి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డ దాని పండుగ మనం ఏం చేసుకుంటామో ఈస్టర్ పండుగగా మనం చేసుకుంటా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా మరి మనలో కూడా మగ్దలేని లాగా 7 దయ్యములు ఆమె హృదయంలో ఉన్నాయి కానీ మరి అన్నీ వదిలిపోయినాయి. దేవుని నామానికి స్తోత్రం. గర్వం కానీ, అసూయ కానీ, కోపం కానీ, విచ్చలవిడిగా తనను లైంగిక వాంఛ, దురాత్మ శక్తుల ద్వారా ఆత్మీయ బంధకం వంటి దయ్యాలు మనలో నుండి వెలగొట్టబడ్డాయి. ఆమె స్వస్థత నొందింది. తర్వాత రక్షణ పొందిన తర్వాత తన విశ్వాసాన్ని క్రియారూపంగా చూపించింది. ఆమెలో ఏం లేదంట, గర్వం కానీ, అసూయ కానీ, కోపం కానీ, విచ్చలవిడిగా మాటలు కానీ ఏవి కూడా ఆమెలో లేవండి. దేవుని యందు
మంచి ప్రేమ, మంచి గుణలక్షణాలు కలిగి ఆమె ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలా, ఆ త్యాగం మనం సంపాదించుకోవాలి. మన మరణం నుంచి మనము తప్పింపబడాలి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఎంతోమంది ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనలో యేసయ్యను నమ్ముకున్న మనలో ఏముండాలండి? ప్రేమ, సమాధానం, సంతోషం, ఆనందం. మనం కూడా యేసయ్య సేవ చేయడానికి ముందుగా మనం కనబడాలి. మరియమ్మ ఏ ఏ పరిస్థితిలో, ఎక్కడెక్కడ పరిచర్యలో మగ్దలేని మరియ కనబడ్డదో ఆ విధంగా మనము కనబడాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ ఆయన నిజంగా ప్రేమించిన ఆయనను వెంబడించే వారు ప్రత్యేకమైన అనుగ్రహము పొందారు. ఆయనను ప్రేమించిన వారిలో ఆయన మర్చిపోడు. మగ్దలేని మరియ స్వార్థపరురాలు కాదు. తాను చూసిన వాటిని, విన్న వాటిని శిష్యులతో పంచుకున్నది. అందరితో పాటు దుఃఖించింది. చివరి దాకా సమాధి దగ్గర ఒంటరిగా కూర్చున్నది. ఆమె భక్తి, పట్టుదల, ప్రేమ, నిర్భయత్వానికి యేసు మగ్దలేని మరియకు ఒక ప్రత్యేకమైన హోదా ఇచ్చాడు. పునరుద్ధానుడైన యేసు సువార్త మొట్టమొదట లోకానికి తెలియజేసి ఇతర స్త్రీల కంటే, శిష్యుల కంటే గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది. దేవుని నామానికి స్తోత్రం. విన్న వాటిని, కన్న వాటిని, చూసిన వాటిని స్వార్థపరురాలుగా ఆమె తనలో పెట్టుకోలేదండి. ఇవి నాకున్నదాన్ని స్వార్థము తనలో లేదు, అందరికీ తెలియపరిచింది, శిష్యులకు చెప్పింది. అక్కడ కనబడిన వారికి అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేపబడ్డాడని ఆమె తెలియజేసింది. గొప్పగా ఆమెకు ఇచ్చింది ఏంటంటే, అందరి స్త్రీల కంటే మొదటిగా, మరి స్త్రీల కంటే, శిష్యుల కంటే గొప్ప స్థానాన్ని ఆమె సంపాదించుకున్నది. బ్రతికినన్ని రోజులు మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి. మన కుటుంబంలో, మన బంధువులలో, మన స్నేహితులలో చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. అరే, ఈమె దేవుని నమ్మింది కదా, ఈమె గుణమే మారలేదు, దేవుని వెంబడిస్తుంది, ఈమె గుణమే మారలేదు. ఈ విధంగా వేరే వాళ్ళు మనల్ని అనకూడదు. మన శత్రువులైనా, మనల్ని తిట్టేవారైనా, మనల్ని అనేవారినైనా ప్రేమతో వారిని పలకరించాలి. అందుగురించే మగ్దలేని మరియ గొప్ప విడుదల పొందింది. మనుష్య కుమారుని సేవ చేసింది. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పింది. సిలువ యొద్ద నిలబడింది. మరి సమాధికి వెళ్ళి దాన్ని మరి ఎక్కువగా అక్కడ నిలబడి ఆ సమాధిని చూస్తూ ఉన్నది. క్రీస్తు పునరుద్ధానుడై మొదట చూసిన గొప్ప స్త్రీ మగ్దలేని మరియ. ఆశ్చర్యమైన దర్శనము పొందినది మరి మరియమ్మ. దర్శనము, యేసుక్రీస్తు ప్రభువారిని మరి దర్శనము, ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డ మొదటిగా చూసిన మగ్దలేని మరియ. దేవుని నామానికి స్తోత్రం. 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియ ఎంత గొప్ప విడుదల పొందిందండి. ఏ శిష్యులకు అలాంటిది దక్కలేదు, ఏ స్త్రీలకు దక్కలేదు. గొప్పగా దేవుడు ఆమె గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది. ఆమె మొట్టమొదటిగా చనిపోయి ఆ స్త్రీకి కనబడ్డాడు. మగ్దలేని మరియ స్త్రీకి కనబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా మన యొక్క తలంపు, మన హృదయాలు, మన మాటలలో, మన క్రియలలో మన పరిశుద్ధత కలిగి ఉంటే ఆఖరి వరకు, మనం చనిపోయినంత వరకు పాపం నుంచి విడుదల, శ్రమల నుంచి విడుదల, మరణం నుంచి విడుదల. దేవుడు మన మరణము అంతం వరకు దేవుడు మనల్ని కాపాడి రక్షిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. మీ కుటుంబాలలో ఏ సమస్యలున్నా, ఏ కష్టాలున్నా, ఏవున్నా కూడా దేవుని మీద వేయండి. నీ భారం యెహోవా మీద మోపొడి. మీ కష్టాలు, మీ సమస్యలన్నీ దేవుని మీద వేయండి, యేసయ్య మీద వేయండి. ఆయన తీరుస్తాడు, గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మగ్దలేనే మరియ విషయంలో ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించినాం. ఆ వాక్యం మీ హృదయంలో, మీ కుటుంబంలో ఆశీర్వదింపబడును గాక. దేవుని నామానికి స్తోత్రం. చెప్పబడ్డ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.